ఆరోగ్యశ్రీ ఆపేస్తాం అని ఆసుపత్రులు మరొకసారి ప్రకటించిన చీఫ్ సెక్రటరీకి లేఖ రాసినాయి. గతంలో 3-4 సార్లు వాళ్ళు ప్రకటించడం, ఓ 100 కోట్లు 200 కోట్లు రిలీజ్ చేయడం, మళ్ళీ కార్యకలాపాలు నడిపేయడం జరిగింది. ఒకటి ఇక్కడ ఎక్కువ హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు లేదా సానుకూలురైనటువంటి వైద్యుల నేతృత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇదంతా జరుగుతుందంటూ వైసీపీ చెప్తూ వస్తుంది. మేము ఏ పార్టీకి సింపథైజర్స్ అయితే ఏంటి, మాకు డబ్బులు ఇస్తే మేము పర్ఫెక్ట్గా సర్వీసెస్ అందిస్తాం, డబ్బులు లేకుండా ఏడిపిస్తూ దానికి పార్టీల ముద్రలు వేయడం ఎందుకంటూ వైద్యులు అంటూ ఉంటారు, ఆసుపత్రులు అంటూ ఉంటాయి. తాజాగా చూస్తే 1500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నాయి బిల్లులు. ఇది ఇంతవరకు బకాయిలు పడి ఉన్నాయి. ఎన్నికల సందర్భంలో అది ఎన్నికల మీద ప్రభావితం చేయనీయకుండా వాళ్ళు కూడా సంయమనం పాటించారు. ఇప్పుడైతే 1500 కోట్లు ఇవ్వకపోతే ఇబ్బంది పడతాం అన్నటువంటి పాయింట్. ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో ఇట్లాంటి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లు ఏవైతే ఉన్నాయో అవి జగన్ వచ్చాక ఇచ్చేశాను అన్నటువంటి జగన్ చెప్తుంటాడు. రేపు ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది అన్నటువంటిది తెలుసు. కాకపోతే ఇక్కడ సమస్యల్లా ఏంటంటే ఇప్పుడు ఎలా నిర్వహించాలి, 100 కోట్ల రూపాయల బకాయిలు పడితే సిబ్బంది జీతాలు ఇవ్వాలన్నా వాటి మీదనే నడిపేటప్పుడు ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు ఆసుపత్రుల నిర్వాహకులు.